బాబు కోసం నువ్వు ఏమైనా ఇవ్వగలవా? ఏమైనా ఇవ్వగలను, నా ప్రాణాల్ని కూడా. చిచ్చే, నీ బోడి ప్రాణాలు ఎవరికి కావాలి? మరి ఇంకేం కావాలి? విడాకులు. సంధ్య, ఇవేంటో తెలుసా? విడాకుల పత్రాలు. ఆ రోజు నేను ఆ ఇంటికొచ్చినప్పుడు సంధ్య సంతకం పెట్టదు, నా కంఠంలో ప్రాణం ఉండగా సంధ్యతో సంతకం పెట్టనివ్వను అని నీ మాజీ మొగుడు నా ముఖాన విసిరి కొట్టిన సేమ్ డివోర్స్ పేపర్స్. విడాకులకి ఒప్పుకుంటున్నాను అని ఒకే ఒక్క సంతకం పెట్టావు. మన బాబుని, సరి నీ బాబుని ఈ క్షణంలోనే నీకు అప్పగిస్తాను. నీకు బాబు కావాలి, నాకు విడాకులు కావాలి. ఈ పేపర్స్ మీద సంతకం పెడితేనే నీ బాబు నీకు దక్కే. దిస్ ఈస్ ద డీల్. ఆలోచించుకో. ఇదిగోండి. బాబెక్కడా? గుడ్, వెరీ గుడ్. కన్న ప్రేమ కడుపు తీపి అన్నింటికన్నా గొప్పవని విన్నాను. ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాను. మిస్టర్ ఆనంద్, డీల్ ఈజ్ ఎ డీల్. నాకు కావాల్సింది ఇస్తేనే మీకు కావాల్సింది దక్కుతుంది. గుడ్, వెరీ గుడ్. ఓకే. అక్క వద్దు. ఈ లైన్ క్లియర్ అయ్యాక కూడా ఇంకా డ్రామాలతో.
చెల్లించుకున్నారుగా, పండగ చేసుకోండి. ఏం బాధగా ఉందా? కాదు, సంతోషంగా ఉంది. కన్న బిడ్డనే పనంగా పెట్టి విడాకులు కోరిన మీలాంటి మనిషి నుంచి శాశ్వతంగా విడిపోతున్నందుకు ఆనందంగా ఉంది మిస్టర్ ఆనంద్. బాధతో కాదు, నా బిడ్డని దక్కించుకున్న గర్వంతో వెళ్తున్నాను, విజయ గర్వంతో వెళ్తున్నాను. ఆల్ ది బెస్ట్. ఎందుకు ఏడుస్తున్నావమ్మా? అరే చెడ్డీ తడిపేశావా? అయ్యో, మీకెందుకండి శ్రమ, ఇటు ఇవ్వండి. నో ప్రాబ్లం, నేను డాక్టర్ని. పిల్లల్ని ఎలా డీల్ చేయాలో నాకు బాగా తెలుసు. పిల్లల్నే కాదు, అసలు ఏ వయసు వారినైనా పర్ఫెక్ట్గా డీల్ చేయగలను. యునో. అది కాదు, మీకు ఏం పర్వాలేదు, చేయని రాదా? రేపు పెళ్ళయ్యాక ఎటు తప్పదు కదా, ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేసినట్టుంటుంది. ప్రాక్టీస్ అంటే గుర్తొచ్చింది, ఇంకా నువ్వు ఆ చారిటీ హాస్పిటల్లోనే పనిచేస్తున్నావా? చారిటీ, ఉచిత సేవ, సేవా ధర్మం. కిషోర్, నీలో చేంజ్ అనేదే రాదా? నాకేమైందిరా, నేను హ్యాపీగానే ఉన్నాను కదా. షడా పైసే. రే కిషోర్, హ్యాపీ అనేది రిలేటివ్ టర్మ్. నువ్వు అనుకునే దాన్ని బట్టే ఉంటుంది. రోడ్డు పక్క బడ్డీ కొట్లో చాయ్ తాగడమే హ్యాపీ అనుకుంటే 5 స్టార్ హోటల్లో డిన్నర్ చేయడాన్ని ఏమనాలి? అంతెందుకు, నీ సెంటిమెంట్ భాషలోనే చెప్తాను. తిరుపతి కొండ మీద కిరిసిన క్యూలో గంటల పాటు నిలబడి ఆ వెంకన్నని దర్శించుకోవడమే హ్యాపీ అయితే, విఐపి హోదాలో ప్రధాన ద్వారంలోంచి పూర్ణ కుంభంతో స్వాగతాన్ని అందుకొని ఆ దేవుని ప్రత్యేకంగా దర్శించుకోవడాన్ని ఏమనాలి? ఈ ప్రపంచం నిన్ను ఏం చేస్తున్నావని కాదురా, ఎంత సంపాదిస్తున్నావని అడుగుతుంది. నన్ను చూడు, నీతో పాటే మెడిసిన్ చేశాను. నువ్వు ఇక్కడే ఆగిపోతే నేను అక్కడికి చేరుకున్నాను. తెలుసు, కానీ మధు, నీకు మన కాలేజ్ డేస్లోనే చెప్పాను, నీ రూటు నా రూటు సపరేట్ అని. డబ్బు లేక కాదు, సంపాదించలేక కాదు, నేను ఈ స్థాయిలో ఆగిపోయింది. పేదవాళ్ళకి సేవ చేయాలని, పవిత్రమైన ఈ ప్రొఫెషన్ని కమర్షియల్గా మార్చకూడదని. సేవ పవిత్రమైన ప్రొఫెషన్ ఏమిచ్చిందిరా నీకు? తృప్తిని, మనశ్శాంతిని. తృప్తి, మనశ్శాంతి బుల్షిట్. రేపు నీ కూతుర్ని ఏ ఊటీలో ఉన్న వుడ్ షెపర్డ్ స్కూల్లో జాయిన్ చేయాలంటే నీ తృప్తికరమైన ప్రొఫెషన్ని చూసి కాదు, ఎల్కేజీలో సీట్నిచ్చేది వాళ్ళని సంతృప్తి పరిచే లక్షల ఫీజును చూసి. పెరిగి పెద్దయ్యాక నీకు రాబోయే అల్లుడు నీ కూతురి మెడలో తాళిని కట్టేది మనశ్శాంతిగా నువ్వు గడిపే జీవితాన్ని చూసి కాదు, నీ వెనక ఉన్న కోట్ల రూపాయల బ్యాంక్ బ్యాలెన్స్ని చూసి. అంటే డబ్బే సర్వస్వం, ఇంకేం అవసరం లేదా? ఉంది. డబ్బుతో కూడిన సకల సుఖాలని ఇచ్చే జీవితంలోనే సర్వస్వము ఉంది. డేర్ టు డ్రీమ్ అండ్ కేర్ టు అచీవ్ అన్నాడు. మధు, అయితే ఇప్పుడు ఏమంటావు? మారమంటాను, మార్చుకోమంటాను. పొజిషన్ని, స్టేటస్ని ఇంకా ఇంకా పెంచుకోమంటాను. స్టేటస్, పొజిషన్ ఆయనకి లేక కాదు. తెలుసు, ఉన్నాయి. కానీ ఇంకా ఇంకా పెంచుకుంటే ఎవరికి లాభం? నీకు, మీ బిడ్డకి కాదా? మధు, నువ్వంటే స్టేట్స్లో ఉన్నావు కాబట్టి ఆ అవకాశాలు కుప్పలుగా వచ్చి పడతాయి. అలాంటి అదృష్టం అందరికీ ఉండదు. ఉంటుంది. కిషోర్ అంటే అదృష్టం అందలం ఎక్కించే ఆపర్చునిటీ ఎక్కడో కాదు, ఇక్కడే రెడీగా ఉంది. ఇక్కడేనా? అంటే హారిక, నేను ఇండియాకి వచ్చింది కేవలం ప్లెజర్ ట్రిప్ కోసం కాదు, ఓ పర్పస్తో, ఓ పెద్ద ప్రాజెక్ట్తో. ప్రాజెక్టా? ఎస్. మీకు తెలుసు, స్టేట్స్లో నేను కోట్లు సంపాదించాను, పేరు ప్రఖ్యాతలు గడించాను. ఆ డబ్బుని, పలుకుబడిని
అనుభవాన్ని ఉపయోగించి మన దేశంలో మల్టీ స్పెషాలిటీ కార్పొరేట్ హాస్పిటల్స్ని ఒక చైన్ గ్రూప్లా ముఖ్యమైన మెట్రో సిటీస్లో స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. కోట్ల పెట్టుబడితో స్టార్ట్ చేసే కార్పొరేట్ హాస్పిటల్స్ని నిర్వహించడానికి నా మనిషి కావాలి, నా సొంత మనిషి కావాలి. మెడికల్ ఫీల్డ్లో ఎక్స్పీరియన్స్ ఉన్నవాడు మాత్రమే కాదు, నేను స్టేట్స్లో ఉంటే నా బదులు ఇక్కడ నమ్మకంగా ఉంటూ నిర్వహించగలిగే సామర్థ్యం ఉన్న ఎక్స్పర్ట్ డాక్టర్ కావాలి. అందుకే అడుగుతున్నాను కిషోర్, ఇఫ్ యూ సే రెడీ, ది ఆపర్చునిటీ ఈజ్ రెడీ. మధు, నువ్వనేది ఎస్, నిజం. కిషోర్, లుక్, దిస్ ఈస్ ద ప్రాజెక్ట్. కిషోర్, నువ్వు నా ప్రపోజల్కి ఓకే అంటే రాధ కూడా మన కంపెనీకి ఎండీ కావచ్చు. కిషోర్ చైర్మన్, రాధ ఎండీ. హౌ ఇస్ ఇట్? సూపర్, ఒప్పుకోండి. రాధా, నువ్వు కూడా ఒప్పుకో. మధు, నన్ను కొంచెం ఆలోచించుకొని. ఇంకా ఏంటండి ఆలోచించడం? అదృష్టం అందులో ఎక్కిస్తుంటే. నో హారిక, కిషోర్, టేక్ యువర్ ఓన్ టైం. బాగా ఆలోచించాకే నేను నిర్ణయం చెప్పు. ఓకే మధు, నేను హాస్పిటల్కి వెళ్ళొస్తాను. మ్మ్. రాధా, కమ్, నేను ఆఫీస్ దగ్గర డ్రాప్ చేస్తాను. వెళ్ళొస్తానక్క. రాధా, వెళ్లేదారిలో నువ్వైనా ఆయన దగ్గరుండి చెప్పు. మీరిద్దరూ చెరో చోట పనిచేయడం కంటే ఆయన చైర్మన్గా నువ్వు ఎండీగా ఒకే కార్లో ఒకే చోట సూపర్గా ఉండదు? అలాగే. మధు, నువ్వు చెప్పింది నిజమే కదా? మీ టెడ్డీ సాక్షిగా నిజం, సరేనా? అడగకూడదనుకో, చనువు కొద్దీ అడుగుతున్నాను. నా దగ్గర నీకు డౌట్ ఏంటి హారిక? నేనేమైనా పరాయి అన్నా? కాదనుకో. మరేంటి? ఏం లేదు, చైర్మన్ అంటే ఆయనకి నెలకు ఎంత వస్తుంది అని. అన్నీ కలుపుకొని ఓ 30 దాకా. ఏంటి, ముష్టి 30,000కా? షడా పైసే, వేలు కాదు, లక్షలు. అక్షరాల నెలకి 30 లక్షలు. అమ్మో. రాధా, మధు చెప్పిన ప్రపోజల్ బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది కదా? మీకు నచ్చిందా? చాలా పెద్ద ప్రాజెక్ట్, బాధ్యతలు, డబ్బు రెండూ ఎక్కువే. రిస్క్ కూడా ఎక్కువే అనుకుంటాను. ఇందులో రిస్క్ ఏముంది? దేశంలోని అన్ని మెట్రో సిటీస్లో అతిపెద్ద స్థాయిలో కార్పొరేట్ హాస్పిటల్స్ని నిర్వహించడం గర్వించదగ్గ విషయం కదా. అందుకే ఒప్పుకుంటే ఎలా ఉంటుందా అని. చూడండి, దిగితే గాని లోతు ఎంతుంటుందో తెలీదు అంటారు. ఇప్పటిదాకా మీరు ఓ బాధ్యత కలిగిన డాక్టర్గా సేవాభావంతో పనిచేశారు. కార్పొరేట్ హాస్పిటల్ అంటే పూర్తి స్థాయి కమర్షియల్ బిజినెస్. అలాంటి బిజినెస్లో ఇమడగలను అని మీరు మనస్ఫూర్తిగా అనుకుంటే నాకేం అభ్యంతరం లేదు. తెలుసు రాదా, ఇంత కష్టమైన పని కాబట్టే మధు ఈ ఆఫర్ నాకు ఇవ్వాలనుకుంటున్నాడు. నిజం చెప్పాలంటే నిర్వహణ బాధ్యత మాత్రమే నాది, మిగతా అన్ని విషయాలు మధునే చూసుకుంటాడు. కేవలం నెలకింత అని జీతం మాత్రం ఇవ్వకుండా లాభాల్లో వాటా కూడా ఇస్తానంటున్నాడు కదా. ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకండి. డబ్బు కోసమే అయితే మీరు ఆ ఉద్యోగంలో చేరనక్కర్లేదు. నిజంగా మీకు సంతృప్తి కలిగిస్తుంది అనుకుంటే, దానివల్ల మీకు ఈ సమాజంలో ఓ గొప్ప స్థాయి, గౌరవం వస్తాయనుకుంటే తప్పకుండా చేరండి. కానీ ఒక్క మాట మాత్రం గుర్తుంచుకోండి, ఇప్పటిదాకా మీరు మధు ఫ్రెండ్స్, కానీ జాబ్లో చేరిన మరుక్షణం నుండి తను బాస్, మీరు అఫ్కోర్స్ ఉన్నత స్థాయి ఉద్యోగి. ఎంత కాదనుకున్నా బాస్కి, జాబ్లో ఉన్న ఉద్యోగికి ఎక్కడో అక్కడ తప్పకుండా అభిప్రాయ భేదాలు వస్తాయి. నువ్వు అనవసరంగా భయపడుతున్నావు రాదా. మధు ఎలాంటి వాడు నాకు పూర్తిగా తెలుసు. నువ్వు అనుకున్న అభిప్రాయ భేదాలు మా మధ్య ఎప్పటికీ రావు. ఒకవేళ వస్తే కీడించి మేలంచడం మంచిది అంటారు కదా. ఒకవేళ నిజంగా అలాంటి రోజే వస్తే నా వ్యక్తిత్వాన్ని చంపుకొని ఒక్క క్షణం కూడా ఉండను, సరేనా? అయితే మీ ఇష్టం.
మధు కాఫీ. ఓ థ్యాంక్ యూ. ఈ పాటికి కిషోర్ తన చారిటీ హాస్పిటల్లో పేషెంట్స్తో బిజీగా, రాధ తన కంపెనీ బాస్గా వాళ్ళ స్టాఫ్ మీటింగ్లో ఇంకా బిజీగా. రైట్ నౌ ఈ ఇంట్లో ఏ పని పాట లేని వాళ్ళం మన ఇద్దరమే అన్నమాట. నీకు పని లేకపోవడం ఏంటి మధు? చాలా పెద్ద పని మొదలు పెట్టిపోతున్నావుగా. యా, దీని గురించే డే అండ్ నైట్ ప్లానింగ్, ప్రిపరేషన్ ఎక్సెట్రా. బై పాప ఏం చేస్తుంది? ఇప్పుడే పాలు తాగి పడుకుంది. ఓకే హారిక, 1 minute. హారిక, ఈ నెక్లెస్ స్టేట్స్లో కొన్నాను. ఎలా ఉందో చెప్పు. వావ్, బ్యూటిఫుల్. నీ సెలక్షనే. నిజంగా బాగుందా? బాగుందా కాదు, సూపర్ గా ఉంది. ఎంత? ఎంత? జస్ట్ 5 lakhs. 5 లక్షలే? ఏంటి, ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నావా? యా, గిఫ్ట్గా ఇవ్వాలని నా క్లోజ్ ఫ్రెండ్ పెద్ద భార్యకి. మధు, నువ్వు చెప్పేది నీ గురించి అని ఈ పాటికి నీకు అర్థమయ్యే ఉంటుంది. ఏంటి పెద్ద భార్య అన్నానని కోపం వచ్చిందా? కోపం దేనికి? ఉన్నమాటేగా. ఐఎమ్ రియలీ సారీ హారిక, నిన్ను హర్ట్ చేయాలని కాదు. నిజం చెప్పాలంటే ఎయిర్పోర్ట్లో దిగేదాకా నాకు ఇక్కడ జరిగే సంగతులు ఏవీ తెలియదు. వచ్చే దారిలో కిషోర్ చెప్పాడు, ముందు జాగ్రత్తగా అనుకుంటా. ఈ ఇంట్లో నా ఫ్రెండ్ భారీగా ఉండేది నువ్వు ఒక్కదానివని నీకు ఈ గిఫ్ట్ కొన్నాను. కానీ ఇక్కడ సిచ్యువేషన్ చూశాక ఈ గిఫ్ట్ నీకు ఎలా ఇవ్వాలో అని అర్థం కాక. ఏం చేస్తాం మధు, అనుకోనివి జరుగుతున్నప్పుడు జరుగుతున్న వాటితో సర్దుకుపోవాలి కదా. రిలాక్స్ హారిక, నాకు తెలుసు ఓ ఆడదానిగా నీ మనసులో ఎంత బాధ చెలరేగుతుందో, నీ హృదయంలో ఎంత సంక్షోభం జరుగుతుందో. ఈ ప్రపంచంలో ఏ ఆడదానికైనా ఒక మగవాడికి భార్య అనిపించుకోవాలనుకుంటుంది, కానీ పెద్ద భార్య అనిపించుకోవాలని ఉండదు. కిషోర్ ఇలా చేస్తాడని నేను కల్లో కూడా ఊహించలేదు. ఐ పిటీ యూ, రియల్లీ ఐ పిటీ యూ. అనవసరంగా నిన్ను డిస్టర్బ్ చేసినట్టున్నాను హారిక. ఇవాళ కొత్తగా డిస్టర్బ్ అయ్యేదేముంది? ఏనాడైతే నా జీవితంలో మరో ఆడదానికి చోటు ఇచ్చారని తెలిసిందో ఆ రోజే మానసికంగా చచ్చిపోయాను. ఇప్పుడు బ్రతికుంది ప్రాణం ఉన్న శవం మాత్రమే. హారిక ప్లీజ్, అంత మాట అనకు. ఐ కాంట్ బేర్, జస్ట్ ఐ కాంట్ బేర్. విన్న నీకే ఇంత బాధగా ఉంటే ప్రతి క్షణం వాళ్ళిద్దరిని చూస్తున్న నాకు ఇంకెంత బాధగా ఉండాలి మధు. ఐ కెన్ అండర్స్టాండ్, కానీ నువ్వే ఆ రాధని ఇంట్లో తెచ్చి పెట్టుకోవడం. ఏం చేయను, నేను ఎదురు తిరిగే కొద్దీ ఆయన దానికి మరింతగా దగ్గర అవుతున్నారు. రోజు రోజుకి నాకు ఇంకా దూరం అవుతున్నారు. అందుకే మనసు రాయి చేసుకుని కనీసం నా కళ్ళ ముందైనా ఉండాలని. గ్రేట్, రియల్లీ గ్రేట్ హారిక. నీ అంత మంచి మనసున్న ఆడది ఎక్కడో గాని ఉండదు. నా సంగతి సరే, మరి నీ సంగతి ఏంటి? నా సంగతి ఏంటి? ఏంటా, ఇక్కడికి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను రాధ మీద చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నావే. ప్రాక్టికల్ జోక్స్ ప్లే చేయడం, అతి చనువు చూపించడం, డబుల్ మీనింగ్ డైలాగులతో వెంటాడడం, అవసరం ఉన్నా లేకపోయినా క్లోజ్గా మూవ్ కావాలని ముట్టుకోవాలని ప్రయత్నించడం. నథింగ్. ఏంటి, రాధ అంత బాగా నచ్చిందా? పర్వాలేదు చెప్పు, నేనేమనుకోనులే. అసలు నేను మధు, డ్రామాలొద్దు, సూటిగా మాట్లాడుకుందాం. నీ కన్ను రాధ మీద పడింది, అవునా? రాధ నీ ఫ్రెండ్కి రెండో భార్య అని సందేహించుకు. దాన్ని నువ్వేం చేసుకున్నా నాకేం అభ్యంతరం లేదు. మ్యూచువల్ కన్సెంట్తో సంధ్యతో విడాకులు మంజూరు కావాలి. సింగపూర్లో సెమినార్ నుంచి నేను తిరిగి రాగానే జాలీగా మన పెళ్లి జరిగిపోవాలి. తను చేసిన పాపానికి తగిన శిక్ష అన్నయ్య అనుభవించే తీరతాడు. పై జన్మలో కాదు,
ఈ జన్మలో